అక్క అంతంత ఫాస్ట్గా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అక్కో? నేను వస్తున్నా ఉండు. చీకటి పడుతుంది కదా చెల్లి, బంగారం ఆభరణాలు ఉన్నాయి నా ఒంటి మీద, మళ్ళీ ఎవరైనా దొంగలు వాళ్ళు వస్తారని భయంతో తొందరగా వెళ్తున్నాను చెల్లి. రా నువ్వు కూడా నాతో పాటే రా. అవునక్క, అన్ని సొమ్ములు వేసుకొని వెళ్ళిపోయినావక్క, బాగానే తయారైపోయినావు. మా తమ్ముని బిడ్డ ఫంక్షన్ ఉంటేను వెళ్ళొస్తున్నాను చెల్లి. అవునా అక్క, బాగానే రెడీ అయ్యావు. రెడీ కావాలి కదా చెల్లి, ఫంక్షన్స్కే రెడీ అవుతాం కదా మనము. మన ఇంట్లో ఏముంది ఏం లేదని ఎవరికి తెలియదు. ఫంక్షన్ టైంలోనే మన బంగారం మన చీరలు అన్నీ బయటకు వస్తాయి. కాసేపు ఇక్కడ కూర్చుందాం అక్క, కాళ్ళు లాగుతున్నాయి. సరే అయితే సరే, కూర్చోవే నువ్వు, నేను నిల్చొని ఉంటాను, నాకేం కాళ్ళు లాగట్లేదు. ఇంటికి తొందరగా వెళ్ళాలనేదే నా ఆలోచన. ఏంటక్కో ఇల్లు మీద బాగానే లాగుతాంది నీ మనసు, ఏంటి బావగారు తొందరగా రమ్మన్నారా ఏంటి? చీ పోవే, ఏం మాటలు మాట్లాడుతున్నావు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావేంటే, అక్కతో ఇలాగేనా మాట్లాడేది? ఏదో అక్క సరదాగా అన్నానులే అక్క. లిల్లీ డార్లింగ్, ఏం చేస్తున్నావురా? పని చేయకమంటుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చావు. ఏం లేదండి, ఏదైనా టిఫిన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అత్తయ్య నైట్ ఫంక్షన్కి వెళ్ళి లేట్గా వచ్చింది కదా, లేవలేదు ఇంకా. నేను టీ పెట్టుకుంటాను, జరుగురా. బెడ్రూమ్కి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. పెట్టావా టీ? ఇప్పుడే పెట్టానండి, తీసుకొస్తాను, వెళ్ళండి మీరు. మమ్మీ డాడీ ఇంకా లేవలేదు, మనం ఇద్దరం కిచెన్లో ఉన్నాం. అయితే పొద్దున్నే చూసేసరికి బెడ్రూమ్లో లేవు, ఎక్కడికి వెళ్ళావని చూస్తున్నాను డార్లింగ్. నువ్వు వచ్చి కిచెన్లో ఉన్నావు. ఏంటండి పొద్దున్నే ఈ సరసాలు? అంత మార్నింగ్ ఎందుకు లేసావు బంగారం? నువ్వు ముత్త మనిషివి కాదు, రా కాసేపు పడుకుందు గాని. నాకు తెలుసు మీ నాటకాలన్నీ, వెళ్ళండి మీరు, ముందు కిచెన్లో నుంచి వెళ్ళండి. ఏమైంది? ఒకసారి రావే బెడ్రూమ్లోకి. చీపండి, పొద్దున్నే ఏంటి మీ వేషాలు? ముందు మీరు వెళ్ళండి, అత్తయ్య లేసారంటే కిచెన్లోకే వస్తారు ముందు. అబ్బా, నువ్వు టీ తీసుకొని రావే, నేను బెడ్రూమ్కి వెళ్తున్నాను, టీ తీసుకొని రా, తొందరగా రా. వెళ్ళండి మీరు, నాకు చాలా పని ఉంది ఇక్కడ. ఇదో తింగర్ మొక్కంది, ఏం అర్థం చేసుకోదు. పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే టైం వరకు లిల్లీ లిల్లీ అని తోక పట్టుకొని తిరుగుతారు. మా అత్తయ్యనేమో అరుస్తూ ఉంటారు. టీ కోసం సాకులు పెట్టుకొని వచ్చారు మా వారు కిచెన్లోకి, ఏం చేస్తున్నానో చూద్దామని. టీ సాకు పెట్టుకొని కిచెన్లోకి వస్తారు. మళ్ళీ నేను బెడ్రూమ్లోకి టీ తీసుకొని వెళ్ళగానే టింగరీసలు వేస్తారు. ఇప్పుడైతే రాని సురుకు పెడతాను. ఏమండి శ్రీవారు, లేదండి టీ తెచ్చాను. రా మరి దగ్గరికి. మీ పప్పులేం ఉడకవు ఇప్పుడు, అత్తయ్య లేసారు. తీసుకోండి. సరే మరి మీరు టీ తాగుతూ ఉండండి, నేను వెళ్తున్నాను, కిచెన్లో పని ఉంది. సరేలే ముండి మొక్కం దాన, వెళ్ళు. నేను కూడా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా. ఏం చేస్తున్నావు లిల్లీ? ఏం లేదు అత్తయ్య, టిఫిన్కి రెడీ చేస్తున్నాను. టీ అయితే టీ అని అరుస్తున్నారని చెప్పి మామయ్యకి ఇచ్చాను, మీ అబ్బాయికి ఇచ్చాను. బౌళ్ళు తోమేసి ఇడ్లీ వేద్దామని చూస్తున్నాను అత్తయ్య. నువ్వు రెస్ట్ తీసుకోపోమ్మా, నేను చేస్తాను. అదేం లేదత్తయ్య, టిఫినే కదా, ఏం బరువు పని కాదు కదా. లేదమ్మా వెళ్ళు. మీరు స్నానం చేసి రాపోండి అత్తయ్య, అలాగే ఉన్నట్టున్నారు కదా, నేను చూసుకుంటానులే. అంటే ఏంటి నీ అర్థము? నేనేమన్నాను అత్తయ్య, ఫ్రెష్ అయ్యి రాపోండి అన్నాను. ఫ్రెష్ అయ్యి అంటే నేను ఫ్రెష్గా ఉండనని అర్థమా? అయ్యో అత్తయ్య, నేను అలా అనలేదు అత్తయ్య. తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య చిన్న విషయానికి? అంటే నేను ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటానా నీ అర్థము? పొగరు చూపిస్తున్నావు నువ్వు నా మీద.
అయ్యో అత్తయ్య, చిన్న విషయమే కదా అత్తయ్య, నేను ఇప్పుడు ఏమన్నానని అలా ఆరిపోసుకుంటున్నారు నన్ను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నవే, ఆరిపోసుకోవడం గీరిపోసుకోవడం అని. అవన్నీ నీకే వస్తాయి, మీ పుట్టింటి వాళ్ళ నుంచే నేర్చుకున్నావన్నీ బాగానే. నేను ఇప్పుడు ఏమన్నాను అత్తయ్య, అన్ని మాటలు అంటున్నారు నన్ను. బాగా నేర్చావే, చిన్న చిన్న విషయాలకి ఏడవడము. మనకి సంజీవానికి చెప్పు, ఇంకా అత్తయ్య తిట్టింది ఇంకా కొట్టిందని కూడా చెప్పు. ఇంకా నిన్న బాగానే ఉన్నారు కదా అత్తయ్య, హాస్పిటల్ నుంచి వచ్చాక నేను అంత పని నేనే చేస్తాను, కోడలికి ఏం వర్క్ చెప్పను అని అన్నారు. కానీ అత్తయ్య ఒక్కతే ఎలా చేసుకుంటున్నదని చెప్పేసి నేను వచ్చాను అత్తయ్య కిచెన్లోకి. చిన్న విషయమే కదా అత్తయ్య, నేనేమన్నాను, స్నానం చేసి రండి అప్పటి వరకు టిఫిన్ చేస్తాను అన్నాను. బాగా నేర్చావే మాటలు, ఎదురు సమాధానం ఇస్తావు. పో పో, సప్పుడు చేయకపోయి ఆడ కూర్చోపో. నేనంట ఫ్రెష్ అయ్యి రావాలంట, అంటే మేమేం పిక్చర్లము స్నానం చేయము, ఇదే పెద్ద నీట్గా ఉంటుందని అర్థం తింది. ఏడ పని ఆడబెట్టింది, పెద్ద పని చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది కిచెన్లోకి వచ్చి. ఎలా ఉన్నాను డార్లింగ్? మీకేం బాగున్నారండి. ఏంటి గొంతులో బేస్ తగ్గింది, ఏమైంది? ఏం లేదండి అత్తయ్య, పడుకోపో, నువ్వు రెస్ట్ తీసుకో, నేను టిఫిన్ లంచ్ అన్ని రెడీ చేస్తాను అన్నదండి. వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళి రండి, బాయ్. ఎదురు రా మరి అట్లనే. సరే బంగారం, బాయ్. సరేనండి, బాయ్, జాగ్రత్తగా వెళ్ళి రండి. రావే చక్కని చిలక, ఎక్కడ ఉన్నావు నువ్వు, నన్ను వదిలిపో ఎందుకులే. వచ్చానొచ్చాను కాంతం, నీ పిలుపుకై నేను వస్తావని గాని నా సాంగు పాడాను. చెప్పు కాంతం, నన్ను పిలవడానికి గల కారణం ఏంటి? నీకే సహాయం కావాలి? నాకు పెద్ద సమస్య వచ్చి పడింది చిట్టి దెయ్యం. ఏంటి కాంతం, ఏంటా సమస్య? చెప్పు నాకు. ఏం చెప్పమంటావు చిట్టి దెయ్యం? నేను ఆ రోజు అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చానా, నువ్వు ఒక లేడీ అవతారంలో వచ్చావా? అయితే నేను అసలు కనిపెట్టలేకపోయాను. నిన్న వచ్చిన కళలో అర్థమైంది నువ్వు నా ఫ్రెండ్ అని, చిట్టి దయ్యానివని. అదే కాంతం, నేను నీకు తెలియడం కోసమే కళ్ళలోకి వచ్చాను. అక్క అక్క అంటూ నీ వెంట వచ్చానే, నువ్వు భయపడతావేమో అని నీకు తోడుగా వచ్చాను. కానీ నాకు పెద్ద సమస్య వచ్చింది చిట్టి దయ్యం. అబ్బా నాంచకుండా చెప్పవే, నీకు వచ్చిన సమస్య ఏంటో. నైట్ అంతా బాగానే ఉంటున్నాను, మార్నింగ్ లేవగానే నా కోడల మీద కోపంతోని అరిసాను ఈరోజు. ఎందుకలా అవుతుందంటావు? నీ ప్రభావం ఏమైనా ఉందా నా మీద? అలా ఏం లేదు కాంతం, నీకేదైనా చిట్టి సమస్యలు వస్తే నేను తీర్చగలుగుతాను, కానీ పెద్ద సమస్యలు తీర్చలేకపోతున్నాను. నీ కోడలు ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు, ఆమెకు నువ్వు అండగా ఉండి మంచిగా చూసుకో, కానీ కోప్పడకు కాంతం. అదే నాకు అనవసరంగా ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావట్లేదు. సరేలే, దానికి పరిష్కారం రేపు నైట్ ఇదే టైంకు నీ దగ్గరకు వస్తాను, చెప్తాను, సరేనా? నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఓకే, అయితే ఎవరు చూడకుండా రా. మరి మా ఇంట్లో వాళ్ళు చూసారంటే దయ్యంతో ఫ్రెండ్షిప్ ఏంటి అనుకుంటారు. జాగ్రత్తగా వెళ్ళి రా చిట్టి దయ్యం. ఓకే కాంతం, బాయ్. ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, కోపం ఎందుకు వచ్చింది నాకు మార్నింగ్? నా కోడలు ఎంత ఫీల్ అయిపోయిందో, ఎందుకంటే నా వారసుని మోస్తుంది కడుపులో, బాధ పెట్టకూడదు. వెళ్ళి దానికి ఏదన్నా ఒక సహాయం చేయాలి పనిలో. ఏమైందిరా బంగారం, పడుకున్నావేంటి? తిన్నావా లేదా ఏమైనా? ఊరికేనండి, తిన్నాను, తిని పడుకున్నాను. వచ్చారా మీరు? ఫ్రెష్ అయ్యారా? ఎప్పుడు వచ్చారండి ఆఫీస్ నుంచి? రండి. జస్ట్ ఇప్పుడే వచ్చా లిల్లీ, స్నానం చేసి బెడ్రూమ్కి వచ్చానంతే. అంతా మంచిదే కదా, ఆరోగ్యం బాగానే ఉంది కదా నీకు? ఏదన్నా ఉంటే చిన్న విషయం అయినా సరే నాతో చెప్పు, మొహమాట పడకు. ఓకేనండి, సరే చెప్తాను. ఇప్పుడైతే ఏం పర్లేదండి, బాగానే ఉన్నానంత.
మనకు చిట్టి తండ్రి పుట్టేదాకా ఇలాగే ఉంటుంది, నీకు నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, అన్నిటికీ తట్టుకోవాలి డార్లింగ్. సరేనండి, అత్తయ్య కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, రెస్ట్ తీసుకోమంటున్నారు నాకు. ఏదో మార్నింగ్ కోపంగా మాట్లాడిందంట కదా, ఇప్పుడు ఫీల్ అవుతుందమ్మ నాతో చెప్తుంది. అదేం లేదండి, కామనే లే, అత్త కూడలు అన్నప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి. ఇక నువ్వు చాలా గొప్పదానివి లిల్లీ, ఏ విషయమైనా ఎక్కడెక్కడే ఉంచుతావు, నాతో చెప్పలేదు కానీ అమ్మ చెప్తూ ఫీల్ అవుతుంది. అలాగే ఉంటేనే కదండి మంచిగా సర్దుకుపోతూనే సంసారం మంచిగా సాగుతుంది కదండి. మరి ఎక్కడ నేర్చుకున్నావే ఇవన్నీ నువ్వు? మా అమ్మ వాళ్ళు చెప్పారు, చిన్నగా ఉన్నప్పుడు అన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే నేను చూసేదాన్ని. అమ్మ వాళ్ళ అత్తయ్యతో అలా ఇలా మాట్లాడకూడదు అది ఇది అని చెప్పేసి చెప్పేది. నానమ్మ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వినేదాన్ని. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. పడుకో మరి, రెస్ట్ తీసుకో. నేను వచ్చి నీకు డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, పడుకో మరి, సరేనా? అదే లేదండి, కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. సరే అయితే కూర్చుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే బాగున్నాము. మా ఫ్యామిలీ మొత్తం మీ బాగోగుల గురించి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే మేము చేసే వీడియోల వల్ల మీరు నవ్వుకుంటారు కాసేపు అని ఆలోచన మాకంతాను. అయితే మీరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్లలో కూడా ఇలా ఉండాలి స్టోరీ అని కూడా టైప్ చేసి పంపించండి, మేము అలా కూడా చేస్తాము. ఓకేనా మరి, టేక్ కేర్ అండి, అందరికీ గుడ్ నైట్. ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తామండి. బాయ్ మరి, టేక్ కేర్. హలో బుటీస్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని వాళ్ళు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాము ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసాక మాకు కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎండాకాలం ఉంది, ఎండలో ఎక్కువ తిరగకండి, వాటర్ ఎక్కువ తాగండి, నీడలో ఉండండి. టేక్ కేర్, బాయ్.